హలో ఫ్రెండ్స్, హారర్ మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ 'చంద్రముఖి' సినిమాకి ఉన్న క్రేజే వేరు. అప్పట్లో ఇది రియల్ స్టోరీ అని, 'చంద్రముఖి' నిజంగానే ఉంది అని చెప్పుకునేవాళ్ళు. అసలు నిజంగానే 'చంద్రముఖి' సినిమా రియల్ స్టోరీ మీద తీశారా లేదా? అసలు రియల్ 'చంద్రముఖి' ఉంటే తన స్టోరీ ఏంటి అనేదే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 'చంద్రముఖి' సినిమాని 2005లో తెలుగు అండ్ తమిళ్లో తీశారు. కానీ దానికంటే ముందు ఈ సినిమాని ఫస్ట్ టైం 1993లో మణిచిత్రహాసు అనే పేరుతో మలయాళంలో తీశారు. దాని తర్వాత 2004లో ఆప్తమిత్ర అని కన్నడలో సౌందర్య గారితో తీశారు. అండ్ 2007లో హిందీలో బూల్బులయ్యా అనే పేరుతో తీశారు. ఎన్ని లాంగ్వేజెస్లో తీసినా ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్లో సూపర్ హిట్ అయింది. అసలు ఈ సినిమాని రాసింది ఎవరు అంటే మధుముట్టన్ గారు. ఈయన కేరళలోని అల్లప్పుజ అనే ప్రాంతంలో ఉండేవారు. మధుముట్టన్ గారి ఇంటికి కొంచెం దూరంలో ఒక బంగ్లా ఉండేది. ఇది కేరళ రాష్ట్రంలో అల్లప్పుజ జిల్లాలోని నైన్గేర్ కులంగార మావల్కార రోడ్ పక్కన ఉంటుంది. ఈ బంగ్లా పేరు ఆల్ముట్టిల్ మేడ. దీన్ని కేరళలో వాళ్ళు తారవాడు అని పిలుస్తారు. అంటే సాంప్రదాయమైన ఇల్లు అని అర్థం. మధుముట్టం గారు ఈ బంగ్లాని చూసిన ప్రతిసారి అసలు దీని వెనక కథ ఏంటి అని తెలుసుకోవడానికి ఆ ఊరి పెద్దవాళ్ళని చాలామందిని అడిగి దీని కథని తెలుసుకున్నారు. ఈ స్టోరీని బేస్ చేసుకునే 'చంద్రముఖి' సినిమాకి స్టోరీని కూడా రాశారు. కానీ కొన్ని చేంజెస్ చేసి సినిమాటిక్ వేలో రాశారు. రియల్ స్టోరీ ఏంటి అంటే ఈ బంగ్లాని కట్టించిన వారి పేరు కర్నావర్. ఇతను చాలా ధనవంతుడు. అప్పట్లో కేరళలో ట్రావెన్కోర్ రాజుల పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు కేరళలో మొత్తం మీద 3-4 కార్స్ మాత్రమే ఉండేవి. అందులో ఒకటి ట్రావెన్కోర్ రాజుది, ఇంకోటి కర్నావర్ది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కర్నావర్ ఎంత ధనవంతుడో. ఆ రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. కర్నావర్ చాలా తక్కువ క్యాస్ట్కి చెందినవాడు. అయినప్పటికీ కర్నావర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండడంతో అందరూ ఇతన్ని బాగా గౌరవించేవారు, ఆఖరికి రాజుతో సహా. ఇతని దురదృష్టం కొద్దీ పెళ్ళైన ఒక ఏడాదికే ఇతని భార్య చనిపోతుంది. అండ్ తినకి పిల్లలు కూడా లేరు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన బంధువులు అండ్ అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు. వీళ్ళు ఆస్తి కోసం మాత్రమే కర్నావర్తో ఉండేవారు. కానీ పైకి మాత్రం ప్రేమను నటించేవారు. ఈ విషయం కర్నావర్కి కూడా తెలుసు. అయినప్పటికీ సైలెంట్గానే ఉండేవారు. వాళ్ళందరికీ తన ఆస్తిలో కొంత ఆస్తిని వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చారు. అయినా అది వాళ్ళకి సరిపోలేదు. ఏదో ఒకరోజు కర్నావర్ చనిపోతే ఆస్తి మొత్తం వాళ్ళకే వస్తుందనే ఆశతో ఉండేవారు. అలా ఒకరోజు కర్నావర్ చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక పని మనిషిని తీసుకొచ్చుకుంటాడు. ఆవిడ చాలా అందంగా ఉండేది. ముందుగా అసలు ఆవిడకి కర్నావర్తో రావడం ఇష్టం ఉండదు. అయినప్పటికీ పెద్దవాళ్ళు పిలిచారు కాబట్టి కాదనలేక వెళ్తుంది. వచ్చిన దగ్గర నుంచి కర్నావర్ పనులన్నీ తనే చాలా చక్కగా చూసుకుంటుంది. అలా కర్నావర్కి ఆమె మీద ఇష్టం ఒకరోజు కర్నావర్ తన భార్య చీర మరియు నగలను ఆమెకు ఇచ్చి ధరించమంటాడు. ఆమె అలాగే చేస్తుంది. అప్పుడు ఒక పెయింటర్ని పిలిపించి కర్నావర్ చిత్రాన్ని మరియు ఆ పని మనిషి చిత్రాన్ని గీయమని చెప్తాడు. కర్నావర్ చిత్రం 2 రోజుల్లో పూర్తి అయింది. కానీ ఆమె చిత్రం పూర్తి అవ్వడానికి వారం రోజులు పడుతుంది. ఆ చిత్రం చూసిన కర్నావర్ ఆమె అందానికి మైమరిచిపోయాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ బంధువులకి ఇది నచ్చక ఆస్తి గురించి మాట్లాడతారు. అప్పుడు కర్నావర్, నేను ఈ పిల్లని పెళ్లి చేసుకుని మాకు పుట్టిన పిల్లలకి మాత్రమే ఈ ఆస్తిని ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు తన బంధువులకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక పని మనిషికి పుట్టిన పిల్లలకి ఇంత ఆస్తి ఇస్తారా అని. అలా ఒకరోజు కర్నావర్ పడుకుంటుంటే అతని మేనల్లుళ్ళు అతన్ని తల నరికి చంపేస్తారు. అలాగే ఆ పని మనిషిని కూడా కర్నావర్ రూమ్కి తెచ్చి పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తారు. దాని తర్వాత ఆ ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు అన్నీ తీసుకుని పారిపోతారు. అలా అందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో ఆ ఇల్లు దయ్యాల దిబ్బలా మారిపోయింది. కొన్నాళ్ళకి అక్కడ నుంచి వింత వింత శబ్దాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అక్కడ పనిచేసే పనివాళ్ళు కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఆమె ఆత్మ ఎవరైతే తనని చంపారో వాళ్ళని హింసించడం స్టార్ట్ చేసింది. అలా వాళ్ళు భయంతో నిజం ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళందరికీ శిక్షగా ఉరి శిక్షను వేస్తారు. ఈ స్టోరీ మొత్తం మీద అన్యాయం ఎవరికైనా జరిగిందంటే అది చంద్రముఖికే. పాపం ఏ సంబంధం లేకపోయినా ఇష్టం లేకుండా పని చేయడానికి వచ్చిన తన ప్రాణాలను పోగొట్టుకుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.